ఆ గుడి వెనక నుండి ఉంది మన దారి. ఇలా అని ఇలా మన జామ్ పంతులు అంటే బ్రదర్ ఉండే ఆయన. వాళ్ళ ల్యాండ్‌లోకి వెళ్ళి ఇట్లా ఉంది ఈ దారి. బిఆర్ అంబేద్కర్ ఫార్మ్స్‌కి. ఇక్కడ మాల్కారంలో కొంతమంది ఏమి తోట లేదు, ఏం లేదు, రూమ్ కట్టుకొని ఏదో నటించి రానుబోని తొవ్వలలో డిస్టర్బెన్స్ చేస్తుర్రు. నా లెక్క నేను ఏది చేస్తలేనంటే అది వాస్తవమే. నాకు వరి కోసే మిషన్ కానీ ట్రాక్టర్ రావాలంటే అదే దారి. ఆ దారి క్లోజ్ చేస్తుండు. సరే వాళ్ళ ఏమైనా పంట ఏదైనా నడుస్తుంది అంటే మనమే పోం. అది సెన్స్, అది ఒక మానవునికి సెన్స్ ఉంటుంది. అరే వీళ్ళు పంట చీరలు పోవద్దని దారి మార్చుకుంటా. ఇట్లా 100 దారులు ఉన్నాయి, దారులు లేవు అని. కానీ అది వాంటెడ్లీ ఆయన చేస్తుండు. ఎవరో అతని పేరు చెప్ప, ఏదో లేడీస్ దంట ల్యాండ్. నాకు కూడా తెలియదు ఏ లేడీస్, అసలు గుర్తే పట్ట ఆమెకు. అయితే ఇది నా పొలం చూపిస్తున్నాను నేను. ఇది మన జామ తోట, అక్కడ వరకు చివరి వరకు. ఇది వంకాయ, బీరకాయ ఇక్కడ పెట్టాము. ఇక వేరే ఆర్గానిక్ కూరగాయల గురించి అక్కడ వరకు దున్నిపించినాం. మొన్న డోజర్ వచ్చి రీషఫల్ చేసిపోయింది మట్టి. దానికి మళ్ళీ ఇప్పుడు ట్రాక్టర్ దున్ని మేడ్లు కడతాం. రేపు ఇది తూకం తీసి అక్కడ పెట్టేది ఉంది, రేపు చేస్తా అన్నారు. లేబర్స్ రేపు వస్తా అన్నారు. 2 భాషలు ఉన్నాయి, తూకము నారు. ఓకేనా? ఇది ఒక్క మడి, 4 మడిలు ఉన్నాయి, 1 2. ఇది మామిడి తోట. ఈ ఏరియా మొత్తం అమ్మవారి గుడి వెనకకెళ్ళి ఇదంతా. ఇంతకుముందు చెప్పాను కదా 4 మడి. ఇది 1 బోర్ దగ్గర, ఇది 2వ మడి, అది 3వ మడి, ఇది 4వది. 4వది అన్ని దున్నేడుంది. సేమ్ డే అయిపోతుంది అది, బురద గిట్ట అంతా. మనం ఇంత పెద్ద తోట మెయింటైన్ చేస్తున్నాము, మళ్ళీ వరి సేను మెయింటైన్ చేస్తున్నాము, మామిడి తోట, జామ తోట. మాకు అట్లా ఇది లేదు, ఒకళ్ళు దారి బంద్ చేయాలి. అది అసలు దారి అందరూ ఒక్కొక్కళ్ళు హెల్ప్ చేసుకోవాలి దారిలో. అసలు అతను ఇంటనే లేడు. ఇంతకుముందు కూడా అన్వాంటెడ్లీ ఎఫ్ఐఆర్ ఏదో చేసిండు. నేను అది క్యాన్సిల్ చేయించిన రాపిచ్చి. ఎందుకంటే అంతా ఫేక్ ఇచ్చేస్తుండ ఆయన. ఇది వాస్తవాలే, నేను అబద్ధాలు ఆడతలేను. పోయి పిఎస్లో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు కిషన్ రావుని. జై భీమ్, బాయ్, టేక్ కేర్.